చోటు చేసుకుంది. సిమెన్స్ మాజీ ఎండీ బెయిల్ ను సుప్రీంకోర్టు సమర్థించింది. స్కిల్ కేసులో సిమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తో పాటు మరో ఇద్దరికి గతంలో ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఇక ఆ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈడీ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఒక్క నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సమర్థించింది. స్కిల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ, ఏపీ స్కిల్ కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ స్కిల్ కేసులో సిమెన్స్ మాజీ ఎండీకి ఏపీ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ బెయిల్ ను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ పైన ఈ రోజు జస్టిస్ అభయ్ ఒక నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గతంలో ఏదైతే హైకోర్టు సిమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, అదేవిధంగా ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లకు వీళ్ళ ముగ్గురికి ఇచ్చినటువంటి బెయిల్ ను ఈ రోజు ధర్మాసనం సమర్థించింది. అంతేకాకుండా ఇందులో ఏదైతే తమ పైన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తమ ప్రమేయం ఏమీ లేదని కూడా అందరూ కూడా నిందితులంతా చెప్పడం జరిగింది. ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు రాజమండ్రి జైల్లో కూడా సుమారు 52 రోజుల పాటు ఆయన ఉంచడం జరిగింది. ఆ తర్వాత సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక విలేకరుల సమావేశంలో కూడా ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో అవినీతి అన్నదే జరగలేదు, ఏ మాత్రం కూడా అవినీతి జరగలేదు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ఆయన స్పందిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సరైనటువంటి విచారణ జరిపాకనే కేసు పెట్టాల్సింది, కానీ కేసు పెట్టడం కోసం ఆరోపణలు చేసినట్లుగా కూడా ఉందని ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తెలుస్తారని కూడా ఆయన ఢిల్లీలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా గతంలో ప్రశ్నించారు. సిమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం ఉందని ఆయన తెలియజేస్తూ అన్ని విషయాలు అధ్యయనం చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు కూడా ఆయన తెలిపారు. ఒక సాఫ్ట్వేర్ మీద యువతకి అవగాహన కల్పించినప్పుడు దానికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్ లో భాగంగానే 90:10 ఒప్పందం కూడా జరిగింది. సిమెన్స్ లో చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా బోగస్. ఇప్పటి వరకు కూడా ఒక్క ఆరోపణ కూడా నిజం కాలేదు, నిజమని కూడా చూపించలేకపోయారు. ఇదే తరహా ప్రాజెక్ట్ ని చాలా రాష్ట్రాల్లో అమలు చేశాం. ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా అక్కడ వివరిస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ కు బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పద్ధతిలో చేపట్టామని చెప్పినటువంటి సుమన్ బోస్ 2021లో ఈ ప్రాజెక్ట్ ను శిక్షణా కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు కూడా తెలిపారు. 2016లోనే ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం ప్రశంసించింది. 2018లో ఈ ప్రాజెక్ట్ నుంచి తాను తప్పుకున్నాను కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అటువంటి బోస్ కి అదేవిధంగా మిగతా ఇద్దరికి కూడా హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద తామేమి జోక్యం చేసుకోదలుచుకోలేదంటే ఈ రోజు జస్టిస్ అభయ్ ఒక నేతృత్వం ధర్మాసనం స్పష్టం చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.